హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ ఈవీఎస్లోని సెమ్ 1 గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు 5th క్లాస్ ఈవీఎస్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సెమ్ 1, సెమ్ 2 వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. తర్వాత 6th క్లాస్ ఈవీఎస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. 6th క్లాస్ ఈవీఎస్లో సెమ్ 1లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆహారంలోని అంశాలు. మనం తినే ఆహారంలో ఏమేమి అంశాలు అనేటివి ఉంటాయి అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆహారంలో వివిధ అంశాలను పోషకాలు అంటారు. మనం తినే ఆహారంలో ఉండే వివిధ అంశాలన్నింటినీ ఏమంటారంటే పోషకాలు అని అనడం అయితే జరుగుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, అలాగే అదనంగా పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, అలాగే కొంతమైన పీచు పదార్థం, అలాగే నీరు కూడా కొంత మోతాదులో అనేటివి ఉండడం జరుగుతుంది. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే పోషకాలు అని అంటారు. మనం తినే ఆహారంలో పిండి పదార్థం ఉంది అని చెప్పి ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ పిండి పదార్థం పరీక్ష అనేది చేయడం ద్వారా మనం తినే ఆహారంలో పిండి పదార్థం అనేది ఉందని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఏంటంటే అయోడిన్ ద్రావణాన్ని వేస్తే నీలి నలుపుగా మారుతుంది. ఏదైనా ఒక పదార్థం పైన అయోడిన్ ద్రావణాన్ని అనేది వేసినప్పుడు అది రంగు అనేది మారడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా మారుతుందంటే నీలి నలుపుగా మారుతుంది అనమాట. అప్పుడు మన ఆ పదార్థంలో పిండి పదార్థం అనేది ఉంది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత ప్రోటీన్ కోసం పరీక్ష. ప్రోటీన్ ఉంది మనం తినే ఆహారంలో అని ఏ విధంగా నిరూపించవచ్చు అంటే, కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని అలాగే 10 చుక్కల కాస్టిక్ సోడా వేసిన పదార్థం అనేది ఊదా రంగులోకి మారుతుంది. ఇది ఊదా రంగులోకి మారడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఈ పదార్థంలో మనం తినే పదార్థంలో ప్రోటీన్ అనేది ఉంది అని చెప్పి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కొవ్వుల కోసం పరీక్ష. ఇదైతే పదార్థంపై ఒక కాగితాన్ని ఉంచినట్లయితే నూనె మరక అనేది వస్తుంది. మనం ఏదైనా నూనె ఎక్కువగా ఉండే పదార్థాలపైన మన పేపర్ ఉంచినప్పుడు ఆ నూనె అనేది దానికి అంటుకోవడం వల్ల అందులో కొవ్వు పదార్థాలు అనేటివి ఉన్నాయి అని చెప్పి నిర్ధారించుకోవచ్చు అనమాట. ఈ విధంగా 3 రకాలైన పరీక్షల ద్వారా మనం తినే ఆహారంలో పిండి పదార్థం, ప్రోటీను, కొవ్వులు అనేవి ఉన్నాయి అని చెప్పి నిర్ధారణకి రావచ్చు. అలాగే విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయన్నమాట. కొన్ని విటమిన్లు అయితే ఇక్కడ ఇచ్చున్నారు మనకి టెక్స్ట్ బుక్లో. విటమిన్ సి అనేది వ్యాధులతో పోరాడడానికి మనకి ఉపయోగపడుతుంది. మన శరీరం అనేది ఎటువంటి వ్యాధులకు లోనైనా కూడా ఆ వ్యాధుల నుంచి మన శరీరాన్ని పోరాడడానికి ఇది విటమిన్ సి అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ సి ఎందులో ఉంటుంది అంటే నిమ్మకాయ అలాగే పులుపుగా ఉండే పదార్థాల్లో ఈ విటమిన్ సి అనేది ఉండడం జరుగుతుంది. విటమిన్ డి అనేది ఎముకలు, దంతాలకు కాల్షియం ఉపయోగించడానికి సహాయపడుతుంది. అంటే ఎముకలకి, దంతాలకి అనేది కాల్షియాన్ని ఉపయోగించడానికి ఈ విటమిన్ డి అనేది ఉపయోగపడుతుంది. విటమిన్ డి అనేది సూర్యరశ్మిలో అధికంగా ఉంటుందన్నమాట. అలాగే కార్బోహైడ్రేట్ సమృద్ధిగా లభించే వనరు. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే పదార్థం ఏంటంటే బియ్యంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు అనేటివి ఉంటాయన్నమాట. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని అంటారు. మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే పీచు పదార్థాలని ఏ విధంగా పిలుస్తారు అంటే రఫేజ్ అని పిలుస్తారనమాట. సమతులమైన ఆహారం. మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్నే ఏమనొచ్చు అంటే సమతులమైన ఆహారం అని అంటారన్నమాట. అన్ని పోషకాలు ఉండే విధంగా తీసుకునే ఆహారాన్నే సమతులమైన ఆహారం అంటారు. పోషకాహార లోపం అంటే ఏంటంటే మనం తినే ఆహారంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వలన కొన్ని రుగ్మతలకు గురి కావచ్చు. దీనిని ఏమంటారంటే మనం పోషకాహార లోపం అంటారు. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, అలాగే అదనంగా పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ పోషకాల్లో ఏదో ఒక పోషకాలు కాకుండా 1 కన్నా 2 ఎక్కువైన పోషకాలు అనేవి లోపించడం వల్ల, అది కూడా ఎక్కువ కాలం లోపించడం వలన కొన్ని వ్యాధులకైతే మనము గురి కావచ్చు. దానినే ఏమంటారంటే పోషకాహార లోపం అని అనవచ్చు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటాము. ఇక్కడ కొన్ని విటమిన్లు అనేటివి లోపించడం వల్ల ఏమేమి వ్యాధులు అనేవి రావడం జరుగుతుందని ఇచ్చున్నారు. విటమిన్ ఏ అనేది లోపించడం వల్ల దృష్టి లోపం అనేది కలుగుతుంది. అంటే రేచీకటి అనేది వస్తుందన్నమాట. విటమిన్ బి అనేది లోపించడం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. విటమిన్ సి లోపించడం వల్ల స్కర్వీ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. విటమిన్ డి లోపించడం వల్ల రిక్కెట్టు అనే వ్యాధికి గురి అవ్వడం జరుగుతుంది.
కాల్షియం లోపించడం వల్ల ఎముకలు దంతక్షయం అనేది కావడం జరుగుతుంది. అలాగే అయోడిన్ అనేది లోపించడం వల్ల గాయట వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇనుము అనేది లోపించడం వల్ల మనకి రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. ఇనుము అంటే ఐరన్ అనేది లోపించడం వల్ల రక్తహీనత అనేది మనకి కలగడం జరుగుతుంది. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్ వచ్చేసి పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం. పదార్థాలని కొన్ని సమూహాలుగా మనం వర్గీకరించవచ్చుంట. అవి ఏ విధంగా అంటే మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమై ఉంటాయి. అంతే కదా, వేరే పదార్థాలన్నీ కూడా ఒకే పదార్థాలతో నిర్మితమై ఉండవు. వస్తువులన్నీ కూడా వేరే వేరే పదార్థాలతో నిర్మితమై ఉంటాయన్నమాట. ఏదైనా ఒక పదార్థం పలు రకాలైన వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఒక పదార్థం అనేది వేరే వేరే వస్తువుల యొక్క నిర్మాణంలో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అంటే కుర్చీ తయారు చేయడానికి చెక్కను ఉపయోగిస్తారు. అలాగా చెక్క అనేది ఒక పదార్థం, అది కుర్చీ తయారు చేయడానికి నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పదార్థం అనేది వేరే వేరే వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. వివిధ రకాల పదార్థాలు వేరు ధర్మాలను కలిగి ఉంటాయి. అంటే ఒక పదార్థం కలిగి ఉండే ధర్మాలను అనేది వేరొక పదార్థం కలిగి ఉండదన్నమాట. వేరే ధర్మాలని కలిగి ఉంటాయన్నమాట వివిధ రకాలైన పదార్థాలు. కొన్ని గరుకుగాను, నునుపుగాను, మెత్తగాను, కొన్ని గట్టుగాను ఉంటాయి. అంటే పదార్థాల యొక్క ధర్మాలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే కొన్ని గరుగ్గా ఉంటాయి, కొన్ని నునుపుగా ఉంటాయి, అలాగే మెత్తగా, అలాగే గట్టిగా ఉండే పదార్థాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు రాయిని తీసుకున్నట్లయితే ఆ పదార్థం ఎలా ఉంటుందంటే గట్టిగా ఉండడం జరుగుతుంది. అలాగే స్పాంజిని తీసుకున్నట్లయితే అది మెత్తగా ఉంటుందన్నమాట. ఆ విధంగా పదార్థాలన్నీ ఒకే ధర్మాన్ని కలిగి ఉండకుండా గరుకుగా, నునుపుగా, మెత్తగా, అలాగే గట్టిగా కలిగి ఉంటాయన్నమాట. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. అదేవిధంగా కొన్ని పదార్థాలు అనేటివి కొన్ని నీటిలో కరుగుతాయి, కొన్ని నీటిలో కరగవు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నీటిలో ఉప్పు అనే పదార్థం అనేది నీటిలో కరిగిపోతుంది, కానీ ఇసుక అనే పదార్థం అనేది నీటిలో కరగకుండా అడుగు భాగానికి అలాగే చేరిపోతుంది అనమాట. ఈ విధంగా కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, కొన్ని పదార్థాలు నీటిలో కరగకుండా ఉంటాయి. ఇది ఒక ధర్మంగా చెప్పవచ్చు. కొన్ని పదార్థాలు అనేటివి పారదర్శకంగా ఉంటాయి, కొన్ని అపారదర్శకంగా ఉంటాయి. పారదర్శకత అంటే ఏంటంటే ఇటుపక్క ఉన్న ప్రదేశం నుంచి చూసినప్పుడు అటుపక్క ప్రదేశం కనిపించినట్లయితే అది పారదర్శకం అని అంటారు. అంటే ప్రతిబింబాన్ని ఏర్పరిచినప్పుడు కూడా పారదర్శకమైన పదార్థం అని మనం చెప్పుకోవచ్చు. అపారదర్శకమైన పదార్థం అంటే ఏంటంటే కాంతి ఇటుపక్క నుంచి అటుపక్కకి ప్రవేశించకుండా ఉన్నట్లయితే దానిని అపారదర్శకం అని అంటారన్నమాట. ఇప్పుడు గాజు తీసుకున్నట్లయితే పారదర్శక పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. అపారదర్శక పదార్థంగా ఏం చెప్పుకోవచ్చు అంటే చెక్క, లోహాన్ని అపారదర్శక పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వస్తువు, అలాగే పదార్థాలు. ఇక్కడ వస్తువు ఏంటంటే పుస్తకము యొక్క పదార్థం ఏంటి? కాగితంతో చేస్తారు కాబట్టి కాగితం అనేది పదార్థం. తర్వాత గ్లాస్ అనేది ఒక వస్తువు. ఇది దేంతో తయారు చేస్తారో దాన్ని పదార్థం అని అనడం జరుగుతుంది. అంటే గాజు. కుర్చీ, ఇందాక చెప్పుకున్నట్టు కుర్చీ అనేది ఒక వస్తువు. అలాగే దాన్ని దేంతో తయారు చేస్తారు? కలపతో తయారు చేస్తారు. ఆట బొమ్మ ప్లాస్టిక్ పదార్థం. బూట్లు తోలు పదార్థం. ఇంతటితో సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ చాప్టర్ పదార్థాలను వేరు చేయుట. పదార్థాలు అనేటివి కొన్ని మిశ్రమంగా ఉన్న పదార్థాలను ఒకదాని నుంచి ఒకదాన్ని వేరు చేసే పద్ధతులు అనేటివి ఉన్నాయన్నమాట. అది ఏ విధంగా వేరు చేస్తారంటే పాలు, పెరుగును చిలకడం ద్వారా వెన్నను వేరు చేస్తారు. పాలలో లేదా పెరుగులో ఉండే వెన్నను ఏ విధంగా మనం వేరు చేస్తామంటే ఆ పాలని బాగా మనం చిలికినప్పుడు అందులో ఉండే వెన్న అనేది వేరు కావడం జరుగుతుంది. అదేవిధంగా జిన్నింగ్ అనే ప్రక్రియ ద్వారా పత్తి దారాల నుంచి గింజలను వేరు చేస్తారు. ఈ జిన్నింగ్ అనే ప్రక్రియ ద్వారా కూడా మనకి పత్తి దారాల నుంచి గింజలు అనేటివి వేరు చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రక్రియను ఏమంటారంటే జిన్నింగ్ అనే ప్రక్రియ అని అంటారనమాట. ఏదైనా ఒక పదార్థం ఉపయోగించే ముందు అందులోని హానికరమైన వాటిని వేరు చేస్తారు. అంతే కదా, మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగిస్తున్నామంటే అందులో ఉండే హానికరమైన పదార్థాలన్నింటినీ ముందు మనము వేరు చేయడం అయితే జరుగుతుంది. పదార్థం యొక్క స్థితులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే 1 ఘనస్థితి, 2 ద్రవస్థితి, 3 వాయుస్థితిగా ఈ 3 స్థితిలో పదార్థాలు అనేటివి ఉంటాయన్నమాట.
తర్వాత పదార్థాలను వేరు చేసే పద్ధతులు. పదార్థాలు అనేటివి ఒక దానిలో నుంచి ఇంకో పదార్థాలని మనం ఏ విధంగా వేరు చేయవచ్చు అంటే వివిధ రకాలైన పద్ధతుల ద్వారా మనం వేరు చేయవచ్చు. అవి ఏంటంటే చేతితో ఏరివేయడం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం బియ్యంలో ఉండే రాళ్లను వేరు చేసినట్లే చేతితో మనం వేరు చేయొచ్చు అనమాట. ఇది ఒక పద్ధతి. తర్వాత సెకండ్ పద్ధతి నూర్పిడి. నూర్పిడి అంటే ఏంటంటే ధాన్యపు గింజలను వేరు చేయడానికి ఈ పద్ధతిలో నేలకేసి కొడతారు. అంటే వరి ఉండే గింజల్ని వేరు చేయడానికి ఆ వరి ధాన్యాల మూటలన్నింటినీ అవి ఒక నేలకేసి కొట్టడం ద్వారా అందులోని గింజలు అనేటివి వేరైపోయి పడిపోతాయి అన్నమాట. ఈ పద్ధతిని ఏమంటారంటే నూర్పిడి అని అంటారనమాట. తర్వాత తూర్పారబట్టడం. ఈ తూర్పారబట్టడం అంటే ఏంటంటే మనకి వరి గింజలు అలాగే వడ్లు అలాగే అందులో ఉండే పొట్టు అనేది రెండు కలిసిపోయి ఉన్నప్పుడు అది గాలికి వాలుగా మనము పైనుంచి కిందకి వదిలినప్పుడు అందులో ఉండే గాలి వలన అందులోని తేలికైన పదార్థాలు వేరుగా అలాగే బరువైన పదార్థాలు ఒకవైపు పడడాన్ని తూర్పారబట్టడం అని అంటారనమాట. అంటే గాలి వీచడం వల్ల బరువు తేలిక అంశాలు వేరు చేయబడతాయి అన్నమాట. అంటే పొట్టును వేరు చేసే పద్ధతిని తూర్పారబట్టడం అంటారు. ఇది గాలి వీచడానికి కొంత ఎత్తు ప్రదేశంలో నుంచి కిందకి అనేది ధాన్యాన్ని పోయడం ద్వారా ఇది వేరు అవడం జరుగుతుంది. ఇలాంటి పద్ధతిని తూర్పారబట్టడం అని అంటారు. తర్వాత జల్లెడ పట్టడం మనం చూసినట్లయితే పిండి మొదలైన పదార్థాలన్నింటినీ మనము అందులో ఉండే నూకను అలాగే మలినాలు తొలగించడానికి జల్లెడ పట్టడం అయితే చేస్తూ ఉంటాము. ఇది కూడా ఒక పదార్థాలను వేరు చేసే పద్ధతిగా చెప్పొచ్చు. తర్వాత అవక్షేపణం, తేర్చడం, వడపోత. ఇది అవక్షేపణం అంటే ఏమిటంటే నీటిలో కడగడం వలన మలినాలు అనేవి తొలగిపోతాయి. నీటిలో మనం బాగా కడిగినప్పుడు అందులో ఉండే మలినాలు తొలగించబడితే దాన్ని అవక్షేపణం, తేర్చడం, వడపోత అంటారు. వడపోతకు ఉదాహరణగా టీ వడపోతని మనం చెప్పుకోవచ్చు. తర్వాత తేర్చడం అంటే నీరు అలాగే బురదలో ఉండే నీరు అలాగా పెట్టేస్తే మనకి అందులోని మట్టి అవన్నీ అడుగు భాగానికి చేరిపోతాయి అన్నమాట. అలాగా చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పదార్థాలు వేరు చేసే పద్ధతులు అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత బాష్పీభవనం అంటే ఏంటంటే నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీరు అనేది మనకి ఆవిరి రూపంలో అంటే వాయు రూపంలో మారిపోవడాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అని అంటారనమాట. సాంద్రీకరణం, నీటి ఆవిరిని ద్రవ రూపంలోనికి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. అంటే ఏంటంటే వాయువులో ఉండే ఆవిరి ద్రవ రూపంలోనికి మార్చే పద్ధతిని సాంద్రీకరణం అని అనడం జరుగుతుంది. ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించినప్పుడు దానిని ద్రావణం అంటారు. ఏదైనా ఒక పదార్థాన్ని మనము ఒక ద్రవంలో కరిగించినప్పుడు దాని మొత్తాన్ని ఏమంటారంటే ద్రావణం అని అంటారనమాట. ఇప్పుడు నీరుని తీసుకున్నట్లయితే అది ఒక ద్రవం అనమాట. అలాగే ఉప్పును తీసుకున్నట్లయితే అది ఒక పదార్థం. ఈ రెండింటిని కలిపినప్పుడు ఉప్పు ద్రావణం అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. దీన్ని ద్రావణం అని అంటారనమాట. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఒక ద్రావణం అనేది అందులో ఇంకా మిగతా ఎక్కువ పదార్థాన్ని అనేది కరిగించుకోలేకపోతే ఆ ద్రావణాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. అందులో ఇంకొంచెం పదార్థం అనేది కలవకుండా ఉంటుందన్నమాట. దాన్ని సంతృప్త ద్రావణం అని అంటారన్నమాట. ఒక పదార్థాన్ని మరింత కరిగేలా చేయాలంటే ఆ ద్రావణం వేడి చేయడం వలన మరింత పదార్థం కరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరింత పదార్థాన్ని మనం కలపాలి అనుకుంటే వేడి చేయడం వల్ల అంటే దాని యొక్క ఉష్ణోగ్రత పెంచడం వల్ల ఆ పదార్థం అనేది ఇంకా కరిగించుకుంటుందన్నమాట. ద్రావణం అనేది సంతృప్త ద్రావణం కాస్త ఇంకా ఆ పదార్థాన్ని కరిగించుకునే దానికి వీలుగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ అభ్యసనాన్ని చూసినట్లయితే వరి గింజలను దాని దుబ్బల నుంచి నూర్పిడి పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఇందాక చెప్పినట్లు వరి గింజలను దాన్ని వేసి నేలకేసి కొట్టడం వల్ల దుర్బల ద్వారా నూర్పిడి పద్ధతి ద్వారా వేరు చేస్తారు. బాష్పీభవన ప్రక్రియ ద్వారా సముద్రం నుంచి ఉప్పు లభిస్తుంది. మనకి సముద్రం నుంచి ఉప్పు అనేది ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారంటే బాష్పీభవన ప్రక్రియ ద్వారా వేరు చేయడం జరుగుతుంది. అలాగే బురద నీటిలో మలినాలు బకెట్టులో అడుగుక చేరడం వలన నీరు వేరు చేయడాన్ని ఏమంటారంటే డీకాంటేషన్ అంటారు. తర్వాత పాల నుంచి మీగడను వేరు చేయడానికి వడకట్టడం ప్రక్రియను ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇక్కడితో 3rd చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 4th చాప్టర్ ఏంటంటే మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. వృక్షాలు అనేటివి గుల్మాలుగా ఉంటాయి, పొదలుగా ఉంటాయి, వృక్షాలుగా ఉంటాయన్నమాట. మొక్కలు ఇవి పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కల్ని గుల్మాలు అంటారు. అంటే పచ్చగా ఉంటుంది కాండము, అలాగే మృదువుగా ఉంటుందన్నమాట. అలాంటి కాండాలను ఏమంటారంటే గుల్మాలు అంటారనమాట మొక్కల్ని.
కాండం గట్టిగా ఎక్కువ మందంగా కలిగిన మొక్కలను పొదలు అంటారు. ఇది నేలకి చాలా తక్కువ భాగంలో ఉండి కాండం గట్టిగా ఉంటుంది. అలాగే మందంగా ఉండే పొదలుగా ఉండే మొక్కల్ని ఏమంటారంటే పొదలు అంటారు. కాండం గట్టిగా నేల నుంచి చాలా ఎక్కువ ఎత్తులో ఉన్న మొక్కల్ని వృక్షాలు అంటారు. ఇది కాండం అనేది గట్టిగా ఉంటుంది. నేల నుంచి చాలా ఎత్తు వరకు ఉండే వాటిని ఏమంటారంటే వృక్షాలు అని ఈ విధంగా వేరువేరుగా పిలవడం జరుగుతుంది. అలాగే ఇంకో రకమైన మొక్కలు ఏంటంటే పాకే ఎగబాకే మొక్కలు. ఈ పాకే ఎగబాకే మొక్కలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు అంటారు. నేల మీద వరకే వ్యాపించే మొక్కల్ని బలహీనమైన కాండం కలిగి ఉండి నిటారుగా కూడా నిలబడకుండా ఉండే వాటిని మొక్కల్ని ఏమంటారంటే పాకే మొక్కలు అని అంటారన్నమాట. దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే మొక్కలను ఎగబాకే మొక్కలు అంటారు. ఏదైనా ఒక దాన్ని కర్రనో లేదా ఏదైనా ఒక గోడని ఆధారం చేసుకొని పైకి ఎగబాకే మొక్కల్ని ఏమంటారంటే పైకి ఎగబాకే మొక్కలు అని అంటారన్నమాట. కాండంపై ఉన్న భాగాన్ని బెరడు అంటారు. కాండానికి ఆకులు, పువ్వులు, కొమ్మలు, మొగ్గలు ఉంటాయి. కాండానికి ఏముంటాయి? ఆకులు, పువ్వులు, కొమ్మలు, మొగ్గలు అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ ఆకు తీసుకున్నట్లయితే కాండానికి అంటుకొని ఉన్న భాగాన్ని పత్రవృంతం అంటారు. కాండానికి ఆకుకి మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే అంటుకొని ఉండేదాన్ని పత్రవృంతం అని అంటారన్నమాట. వెడల్పైన పచ్చని ఆకు భాగాన్ని పత్రదళం అంటారు. మిగిలిన ఆకునంతా ఏమంటారంటే పత్రదళం అని అంటారన్నమాట. తర్వాత ఆకులో ఏమేమి ఉంటాయంటే ఈనెలు ఉంటాయన్నమాట. అంటే సన్నగా రేఖలుగా ఉండే వాటిని ఏమంటారు? ఈనెలు అంటారు. అంటే ఆకుపై ఉన్న గీతలను ఈనెలు అంటారు. మధ్యలో ఉన్న పెద్ద గీతను నడిమ ఈన అంటారు. మధ్యలో ఒక గీతలాగా ఉంటుంది కదా, దాన్ని నడిమ ఈన అని అంటారనమాట. ఈ ఈనెలతో చూపబడిన రూపురేఖలను ఆకుల ఈనెల వ్యాపకం అంటారు. అంటే ఏదైనా మనం ఆకు తీసుకుని దాని యొక్క ఈనెలను గమనించినట్లయితే దానిని ఒక కలర్లో ముంచి మనం పేపర్ మీద అచ్చు వేసినట్లయితే దాని యొక్క ఈనెల వ్యాపకం అనేది రూపురేఖలు అనేది మనకి పేపర్ మీద కనిపిస్తుంది అన్నమాట. దీనిని ఏమంటారంటే ఆకుల ఈనెల వ్యాపనం అని అంటారనమాట. ఈనెల వ్యాపనం అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట. జలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. ఇది జలాంతర ఈనెల వ్యాపనం. జలాకార ఈనెల వ్యాపనం అనేది ఏ వ్యవస్థలో చూస్తామంటే తల్లివేరు వ్యవస్థలో చూస్తామన్నమాట. సమాంతర ఈనెల వ్యాపనం గుబురు వేరు వ్యవస్థలో చూడడం అయితే జరుగుతుంది. అంటే తల్లివేరు వ్యవస్థ అంటే ఏంటంటే ఒకే వేరు కలిగి ఉండే వ్యవస్థని తల్లివేరు వ్యవస్థ అంటారు. గుబురు వేరు వ్యవస్థ అంటే చాలా పిల్ల వేర్లన్నీ కలిపి గుబురుగా ఉండే వేరు వ్యవస్థని గుబురు వేరు వ్యవస్థ అంటామన్నమాట. ఈ తల్లివేరు వ్యవస్థలో ఉండే ఈనెల వ్యాపకం ఏ విధంగా ఉంటుందంటే అలాంటి మొక్కలలో జలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే జాలర్లుగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ ఈనెలు ఉంటాయన్నమాట. సమాంతర ఈనెల వ్యాపనం అంటే సమాంతరంగా ఒక ఈనె మాత్రమే కలిగి ఉంటుందన్నమాట. అది గుబురు వేరు వ్యవస్థలో మనం చూస్తూ ఉంటామన్నమాట. బాష్పోత్సేకం అంటే నీరు ఆవిరి రూపంలో ఆకుల నుంచి బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అంటారు. ఇది మొక్కలకు సంబంధించింది కాబట్టి నీరు ఆవిరి రూపంలోకి ఆకుల నుంచి బయటకు వెళ్తే దానిని బాష్పోత్సేకం అంటారన్నమాట. నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. ఇది ఆకుల నుంచి బయటకు వస్తే బాష్పోత్సేకం అని అంటారన్నమాట. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఆకులు సూర్యరశ్మి సమక్షంలో తమ ఆహారం తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారనమాట. ఆకులు సూర్యరశ్మిని ఉపయోగించుకొని తన ఆహారాన్ని తానే తయారు చేసుకోవడాన్ని ఏ క్రియ అంటారంటే కిరణజన్య సంయోగ క్రియ అని అనడం జరుగుతుంది. వేర్ల గురించి తెలుసుకున్నట్లయితే వేర్లు నేలను దృఢంగా పట్టి ఉంచుతాయి. వేర్ల వల్లే మొక్కలు అనేటివి బాగా పెరగగలుగుతాయి అన్నమాట. అంటే ఈ వేర్లు అనేవి 2 రకాల వ్యవస్థని కలిగి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లు తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటుందన్నమాట. తల్లి వేరు వ్యవస్థ ఉండే దాంట్లో ఆకుల ఈనెల వ్యాపనం ఎలా ఉంటుందంటే జాలాకార ఈనెలు ఉంటుంది. గుబురు వేరు వ్యవస్థలో సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇక్కడ పుష్పంకి వస్తే పుష్పం యొక్క భాగాలు. పుష్పంలో ఏమేం భాగాలు ఉంటాయంటే ఆకర్షణ పత్రాలు, రక్షణ పత్రాలు, కేసరాలు, అండాశయం, అండకోశం, కీలాగ్రం, కీలం. ఈ విధంగా పుష్పంలోని భాగాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఇంతటితో 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th చాప్టర్ వచ్చేసి శరీర కదలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలను కీళ్ళు అంటారు. అంటే మన శరీరంలోని ఒక భాగం ఇంకో భాగం కలిసి ఉండే ప్రదేశంలో ఉండే వాటిని ఏమంటారంటే కీళ్ళు అని మనం అంటామన్నమాట. ఆ కీళ్ళు అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కీళ్ళ రకాలు. కీళ్ళు అనేటివి బంతి గిన్నె కీలు. ఈ బంతి గిన్నె కీలు అనేది ఎక్కడ ఉంటుందంటే నడుము అలాగే తొడ ఎముక మధ్యలో ఉండే కీలుని ఏమంటామంటే బంతి గిన్నె కీలు అని అంటామన్నమాట. అంటే మనం కూర్చోవడానికి నిలబడడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ బంతి గిన్నె కీలు. అలాగే బొంగరపు కీలు. ఈ బొంగరపు కీలు ఎక్కడ ఉంటుందంటే మెదడు తలతో కలిపే కీలు. అంటే మన తలని అలాగే మెదడుని కలిపే కీలుని ఏమంటారంటే బొంగరపు కీలు అంటారు. అంటే మన తలని అటు ఇటు రౌండ్గా తిప్పడానికి మనకి ఉపయోగపడుతుంది ఈ బొంగరపు కీలు. తర్వాత 3 మడత బందుకీలు. మడత బందుకీలు అంటే మోకాలు మోచేతుల వద్ద ఉండే కీళ్లను మడత బందుకీలు అంటారన్నమాట. అంటే మనం చేతుల్ని కాళ్ళను ముడవడానికి వీలుగా ఉండే కీళ్ళు ఏంటంటే మడత బందుకీలు అంటారు. తర్వాత కదలని కీళ్ళు. ఈ కదలని కీళ్ళు అనేది పై దవడ మరియు తల యొక్క భాగాల ఎముకలను కలిసిపోయి ఉండే కీలు. ఇది మాత్రం కదలకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా 4 రకాల కీళ్ళను అయితే ఇవ్వడం జరిగింది. అవి ఒకటి బంతి గిన్నె కీళ్ళు, బొంగరపు కీళ్ళు, మడత బందు కీళ్ళు, కదలని కీళ్ళు. తర్వాత కూర్చోవడానికి వీలుగా ఉండే ఉపయోగపడే నిర్మాణాన్ని ఏమంటారంటే కట్టి వలయ ఎముకలతో తయారు చేయబడుతుంది. అంటే మనకు కూర్చునే ప్రదేశం అనేది అది ఏ ఎముకలతో తయారు చేయబడుతుందంటే కట్టి వలయ ఎముకలతో తయారు చేయబడి ఉంటుంది. కండరాలు జంటగా పనిచేస్తాయి. కండరాలు అనేటివి రెండు కలిపి జంటగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఆ కండరాల్లో ఒకటి సంకోచించినప్పుడు ఎముక అనేది ఆ దిశలోకి లాగుతుందన్నమాట. తర్వాత జంటలో మరొక కండరం అనేది సడలిస్తుంది. అంటే ఒక కండరం అనేది సంకోచించినప్పుడు ఇంకొక కండరం అనేది సడలింపు అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా కండరాలు జంటగా అనేది పనిచేయడం వలన మనము కదులుతూ ఉండగలుగుతామన్నమాట. తర్వాత జంతువులలో చలనాలు. ఇప్పుడు దాకా మానవుల్లో చలనాలు చూసాం కదా. తర్వాత జంతువుల్లో చలనాలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే వానపాములో తీసుకున్నట్లయితే వానపాము శరీరం ఒక చివర నుంచి మరొక చివర వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాము అనేది శరీరం అనేది అనేక వలయాలతో నిర్మించబడి ఒక చివరి నుంచి మరొక చివరి వరకు ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత వానపాము సంకోచాలను పునరావృతం చేయడం వలన నేలపైన కదులుతాయి. శరీరం కదలికలకు జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. అది నేలపైన మనకి సంచరించడానికి దానికి సంకోచాలను పునరావృతం చేస్తూ అది ముందరికి వెళ్తూ ఉండడం జరుగుతుంది. దానికి అది ముందరికి వెళ్ళడానికి సహాయంగా అది జారుడు పదార్థాన్ని అయితే స్రవించడం వల్ల అది ముందరికి జరగడం అయితే జరుగుతుంది. తర్వాత నత్తను తీసుకున్నట్లయితే నత్త వీపు భాగంలో గుండ్రటి నిర్మాణమైన కర్పరం అని పిలుస్తారు. నత్త వీపు భాగంలో ఉండే గుండ్రటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే కర్పరం అని పిలవడం జరుగుతుంది. ఇది మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం. దీనికి ఉండే మందపాటి నిర్మాణం అనేది దాని యొక్క పాదం అన్నమాట. దాని ద్వారా అది చలనం అయితే చేస్తుందన్నమాట. తర్వాత బొద్దింక. ఇది 3 జతల కాళ్ళను కలిగి ఉంటుంది. ఇది తల వెనకాల 2 జతల రెక్కలను అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ విధంగా ఇది ఆ 3 జతల కాళ్ళ ద్వారా ఇది చలనం అయితే చేస్తుందన్నమాట. తర్వాత పక్షులు. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెందుతాయి. ఈ పక్షుల్లో ముందుగా ఉండే జత 2 కాళ్ళు అనేవి ఎముకలలాగా ఉండే కాళ్ళు అనేటివి రెక్కలుగా వాటికి రూపాంతరం చెంది ఉంటాయన్నమాట. ఆ రెక్కల సహాయంతో పక్షులు అనేటివి చలనం అనేటివి చేస్తాయన్నమాట. తర్వాత చేప. పడవ ఆకారంలో ఉంటాయి. చేప శరీరం పైన ఇతర వాజాలు కూడా ఉంటాయి. చేప అనేది నీళ్ళలో వెళ్ళడానికి అది పడవ ఆకారంలో అనేది చలనం చేస్తుందన్నమాట. తర్వాత పాములు. పొడవాటి వెన్నుముక కలిగి ఉంటాయి, పాకుతాయి. ఇవి పొడవైన వెన్నుముకను కలిగి ఉండి నేలపైన పాకుతూ ఉంటాయన్నమాట. దీని ద్వారా ఇవి చలనం అయితే చేస్తాయి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ యొక్క పుస్తకం ఏంటంటే రైట్ ఆఫ్ యానిమల్స్. ఈ రైట్ ఆఫ్ యానిమల్స్లో ఈ జంతువుల యొక్క చలనాల గురించి అరిస్టాటిల్ అనే ఆయన తెలియజేశాడనమాట. బలమైన కండరాలు తేలికపాటి ఎముకల సహాయంతో పక్షులు ఎగురుతాయి. అంతే కదా, బలమైన కండరాలు ఉంటాయి, వాటికి తేలికపాటి ఎముకలు అనేవి ఉంటాయి. ఈ తేలికపాటి ఎముకలు ఎక్కడ ఉంటాయంటే రెక్కల్లో ఉండడం వల్ల ఆ పక్షులు అనేటివి ఎగరడం అయితే జరుగుతుంది. వానపాము శరీర సంకోచ వ్యాకచనాల ద్వారా కదులుతుంది. వానపాము అనేది అది సంకోచ వ్యాకోచనాలు అంటే ముందరికి వెనక్కి వెళ్ళడం వల్ల అది కదులుతుంది అనమాట.
తర్వాత నత్తలు కండరయుతమైన పాదం సహాయంతో కదులుతాయి. మందపాటి అయినా కండరయుతమైన పాదం ఉండడం వల్ల అది కదులుతాయి అన్నమాట నత్తలు. ఈ విధంగా చలనాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5th చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత 6th చాప్టర్ సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు. సజీవుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వాళ్ళ యొక్క ఆవాసాల గురించి ఇప్పుడు ఈ లెసన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. హిమాలయ పర్వతాల మీద ఓకు, పెన్, దేవదారు వృక్షాలు కలవు. ఇక్కడ హిమాలయ పర్వతాల మీద ఎటువంటి వృక్షాలు కలవు అంటే ఓకు, పెన్, దేవదారు వృక్షాలు అనేవి ఉంటాయన్నమాట. ఆవాసం అంటే ఏంటంటే సముద్రం, ఎడారి మొదలైన ఆవాసాలు విభిన్నంగా ఉంటాయి. ఆవాసం అంటే సజీవంగా ఉండే మానవులు లేదా మొక్కలు, జంతువులు అనేటివి ఉండే ప్రదేశాలనే ఆవాసం అని పిలుస్తారనమాట. అది విభిన్నంగా అనేవి ఉంటాయన్నమాట. అంటే సముద్రము, ఎడారి అవన్నీ కూడా ఆవాసాల కిందకే వస్తాయన్నమాట. అవి విభిన్నంగా ఉంటాయన్నమాట. చేప ఆకారం ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటుంది. చేప ఆకారం. చేపలు, మొప్పలు నీటిలోని కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. నీటిలో ఉండే జలాచరులు ఏ విధంగా వాటి యొక్క ఆక్సిజన్ అనేది పీల్చుకుంటుందంటే చేపలు వాటి యొక్క మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ని పీల్చుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత అనుకూలనం అంటే ఏంటంటే ఒక జీవికి తన పరిసరాల్లోని సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలను లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. అంటే ఆ జీవికి అనుకూలంగా ఆ పరిసరాల్లో అది జీవించడానికి తోడ్పడే లక్షణాలనే అనుకూలనం అని అంటారు అన్నమాట. ఆవాసం అంటే ఏంటి? జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో అవే వాటి యొక్క ఆవాసం అవుతుంది. అంటే భూమి మీద జీవించే వాటికి భూమి ఆవాసం అవుతుంది. అలాగే నీటిలో జీవించే వాటికి, జలాచరాలకి నీరు ఆవాసం అవుతుంది. ఆ విధంగా ఆవాసం అనేది ఉండడం జరుగుతుంది. నేలపై జీవించే మొక్కలు, జంతువులకు భౌమ్య ఆవాసంలో జీవిస్తాయి. భూమి మీద ఉండే జీవులకి ఏం ఆవాసం అంటే భౌమ్య ఆవాసం అని అంటారన్నమాట. నీటిలో జీవించే మొక్కలు, జంతువుల ఆవాసాలు జలావాసాలు అంటారు. అంటే జలాచరులకు ఆవాసాలు ఏంటంటే జలావాసాలు, భూమిపైన వాటికి భౌమ్యావాసం అని అంటారు. సజీవ అంశాలు అని ఏ విధంగా అంటామంటే ఒక ప్రాంతంలోని జీవించే మొక్కలు, జంతువులను ఆవాసపు సజీవ అంశాలు అంటారు. అంటే సజీవ అంశాలు అంటే ఏమిటంటే ఆ ప్రాంతంలో ఉండే జీవం ఉండేటువంటి అంశాలన్నింటినీ సజీవ అంశాలు అని అనడం జరుగుతుంది. తర్వాత నిర్జీవ అంశాలు. ఒక ప్రాంతంలో జీవం లేనటువంటి మట్టి, రాళ్ళు, గాలి, నీరు వంటి నిర్జీవ అంశాలను నిర్జీవ అంశాలు అని అంటారన్నమాట. ప్రాణం లేకుండా ఉండే అంశాలన్నింటినీ నిర్జీవ అంశాలని, ప్రాణం ఉండే అంశాలన్నింటినీ సజీవ అంశాలు అని అనడం జరుగుతుంది. ఎడారి ప్రాంతాలు. ఈ ఎడారి ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ మొక్కలు బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుంచి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఇక్కడ నీరు అనేది ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుల నుంచి నీరు ఎక్కువ నష్టపోకుండా బాష్పోత్సేకం ద్వారా ఆకులు అనేవి నష్టపోకుండా సహాయపడుతుంది అనమాట. ఈ మొక్కలు వాటి కాండం సహాయంతో కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. అంటే మామూలుగా మొక్కలన్నింటినీ ఆకుల ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరిపితే ఎడారి ప్రాంతంలో ఉండే మొక్కలు మాత్రం వాటి యొక్క కాండం సహాయంతో కిరణజన్య సంయోగ క్రియను జరుపుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత పర్వత ప్రాంతాలు. ఇక్కడి మొక్కలు శంకు ఆకారంలో ఉంటాయి. జంతువులు దళసరి చర్మం, బొచ్చు కలిగి ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతంలో ఉండే పర్వత ప్రాంతాల్లో ఉండే చలికి తట్టుకునే విధంగా అక్కడ జంతువుల యొక్క చర్మం అనేది దళసరిగా అలాగే బొచ్చును కలిగి ఉంటుందన్నమాట. అక్కడ ఉండే మొక్కలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే శంకు ఆకారంలో మొక్కలు అనేది ఆ ప్రాంతంలో మనకి ఉంటాయన్నమాట. తర్వాత గడ్డి భూముల్లో సింహము, జింక మొదలైన జంతువులు, మొక్కలు వాటి ఆవాసాల్లో జీవించడానికి వీలుగా లక్షణాలు ఉంటాయి. అంటే గడ్డి భూముల్లో ఏవైతే నివసించడానికి వీలుగా ఉంటాయో అటువంటి లక్షణాలన్నింటినీ ఈ గడ్డి భూములు అనేటివి కలిగి ఉంటాయన్నమాట. తర్వాత జలావాసాలు, మహాసముద్రాలు. అంటే జలావాసాలు అలాగే సముద్రాలు అంటే నీటిలో ఉండే జలాచరాలన్నీ కూడా ఈ జలావాసాల్లో ఉండటం జరుగుతుంది. మహాసముద్రాల్లో డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. చేపలు మాత్రమే మొప్పలను కలిగి ఉంటాయి మరియు డాల్ఫిన్లు, తిమింగనాలు వంటి సముద్ర జీవులు అనేటివి మొప్పలను కలిగి ఉండవన్నమాట.
అదేవిధంగా ఇంకొక ఆవాసం తీసుకున్నట్లయితే చెరువులు మరియు సరస్సులు. ఈ చెరువులు మరియు సరస్సుల్లో ఏవి ఉంటాయంటే కప్పలు మరియు ఇతర మొక్కలు అనేటివి ఉండడం అయితే జరుగుతుంది. భూమి యొక్క అన్ని ప్రాంతాల మొక్కలు ఆకులను మీరు హెర్బేరియంలో గమనించవచ్చు. భూమిలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఉండే మొక్కల యొక్క ఆకులను మనం ఎక్కడ గమనించవచ్చు అంటే హెర్బేరియంలో గమనించవచ్చు. హెర్బేరియం అంటారన్నమాట. అన్ని ప్రాంతాల్లో ఉండే మొక్కల ఆకుల్ని సేకరించే దాన్ని ఏమంటారంటే హెర్బేరియం అని అంటారన్నమాట. జీవుల యొక్క లక్షణాలు. జీవులు అని ఇవి జీవులు అని చెప్పడానికి వాటికి కొన్ని లక్షణాలు అనేటివి ఉంటాయి. అది ఏంటంటే పెరుగుదల, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందించడం, విసర్జన. జీవులన్నీ తమ వంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి, చలనము. ఈ విధంగా ఈ లక్షణాలను కలిగి ఉంటాయి జీవులు అనేటివి. సజీవులు అనేటివి పెరుగుదల, శ్వాసక్రియ, ప్రచోదనాలను, ప్రతిస్పందనలను, విసర్జనను వాటిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అలాగే చలనాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉండే వాటిలన్నిటికీ జీవం ఉంటుందన్నమాట. మొక్కలైనా కూడా జంతువులైనా కూడా ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటాయన్నమాట. ఇంతటితో 6th క్లాస్ అయితే సెమ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.